Hey guys, welcome back to our channel. Recently Pro Kabaddi and Telugu Titans team నుండి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. ముందుగా ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే Pro Kabaddi సీజన్ 11 స్టార్టింగ్ డేట్ ని మార్షల్ స్పోర్ట్స్ అఫీషియల్లీ అనౌన్స్ చేశారు. వచ్చే మంత్ అక్టోబర్ 18 నుండి సీజన్ స్టార్ట్ కానుంది. అయితే ఈసారి లీగ్ 3 సిటీ క్యారవన్ ఫార్మాట్ నిర్వహించారు. అంటే ఈ సీజన్ లీగ్ మ్యాచెస్ అన్ని ఒక 3 సిటీస్ లోనే జరుగుతాయి. ఆ సిటీస్ విషయానికి వచ్చేస్తే హైదరాబాద్, నోడియా అండ్ పూణే సిటీస్ లో మ్యాచెస్ జరగనున్నాయి. అయితే లాస్ట్ సీజన్ లో మ్యాచెస్ 12 వెన్యూస్ లో జరిగాయి. అంటే అన్ని టీమ్స్ కి వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో మ్యాచెస్ ని కండక్ట్ చేశారు. మరి సీజన్ 9 లో ఏ విధంగా 3 సిటీ క్యారవన్ ఫార్మాట్ లో మ్యాచెస్ ని కండక్ట్ చేశారు, ఈ సీజన్ లోనూ అదే విధంగా మ్యాచెస్ ని నిర్వహించబోతున్నారు. ఇక ఈ సీజన్ ఫస్ట్ ఫేజ్ మ్యాచెస్ అన్ని మన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం హైదరాబాద్ లో జరగబోతున్నాయి. ఈ లీగ్ ఫస్ట్ మ్యాచ్ అంటే అక్టోబర్ 18 నుండి నవంబర్ 9 వరకు ఈ మ్యాచెస్ హైదరాబాద్ లో జరగనున్నాయి. ఆఫ్టర్ దన్ సెకండ్ ఫేజ్ మ్యాచెస్ అన్ని నవంబర్ 10 నుండి డిసెంబర్ 2 వరకు నోడియా ఇండోర్ స్టేడియం యూపీలో మ్యాచెస్ జరగనున్నాయి. ఇక థర్డ్ ఫేజ్ మ్యాచెస్ అన్ని డిసెంబర్ 3 నుండి బాలవేడి బ్యాడ్మింటన్ స్టేడియం పూణే వేదికగా జరగబోతున్నాయి. ఎనివే ఈసారి మన హైదరాబాద్ లో ఎక్కువ మ్యాచెస్ జరగబోతున్నాయి. దట్ ఓపెనింగ్ మ్యాచెస్ జరగబోతున్నాయి కాబట్టి ఇది టైటన్స్ ఫ్యాన్స్ కి అండ్ మన తెలుగు కబడ్డీ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇక సెకండ్ అప్డేట్ చూసుకుంటే రీసెంట్లీ మన తెలుగు టైటన్స్ టీం తమ ప్రాక్టీస్ క్యాంప్ ని స్టార్ట్ చేశారు. ఈ ప్రాక్టీస్ క్యాంప్ లో మన తెలుగు టైటన్స్ స్టార్ ప్లేయర్ పవన్ కుమార్ షరావత్ తో పాటు క్రిషన్ దుల్, విజయ్ మాలిక్, అమిత్ కుమార్, సుందర్, ఫ్రఫర్ జవారీ అండ్ ఇంకా చాలా మంది ప్లేయర్స్ ఈ ప్రాక్టీస్ క్యాంప్ లో జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన వార్మప్ వీడియోస్ ని టైటన్స్ టీం తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెలుగు టైటన్స్ తో పాటు తమిళ్ తలైవాస్, హర్యానా స్టీలర్స్ అండ్ మరికొన్ని టీమ్స్ వాళ్ళ ప్రాక్టీస్ క్యాంప్ ని స్టార్ట్ చేశారు. అయితే మనం ముందు మాట్లాడుకున్నట్టు మ్యాచెస్ వెన్యూస్ ని అనౌన్స్ చేసిన మార్షల్ స్పోర్ట్స్ మరికొన్ని డేస్ లో సీజన్ షెడ్యూల్ ని అనౌన్స్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే ఫస్ట్ ఫేజ్ మ్యాచెస్ హైదరాబాద్ లో జరగడంతో తెలుగు టైటన్స్ టీం ఓపెనింగ్ మ్యాచ్ ఆడడానికి మోస్ట్ ఆఫ్ ది పాసిబిలిటీస్ ఉన్నాయి. అలానే హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ కావడంతో టైటన్స్ టీం కి ఇక్కడ ఎక్కువ మ్యాచెస్ ని కండక్ట్ చేస్తారు. ఇక ఇది గైస్ ప్రో కబడ్డీపై వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఇవే. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.